మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యము రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతుమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటన నేను మృతి పొందేదను. ఋతుమా ఎవరండి? ఋతుమా నయోమికి 2 కోడలు ఉన్నారు, ఓర్ప రూతు. కొడుకులు మహులోను కిల్యోను, భర్త ఎలీమెలెకు. వీళ్ళంతా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళింది నయోమి తన బిడ్డల్ని భర్తను తీసుకొని. అక్కడికి వెళ్ళినాక తన 2 కొడుకుల్ని తన భర్తను కోల్పోయింది. 2 కొడుకులకి పెళ్ళిళ్ళేది. కోడలు 2 కోడళ్ళ ఓర్ప రూతు మిగిలిపోయారు. ఒకటి మిగిలిపోయింది. అప్పుడు అందే, నా కోడళ్ళారా, నా కుమార్తెలారా, మీరు త్వరగా ఎవరోనో ఉన్నారు కాబట్టి అమ్మ, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మరలా మీరు పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండండి అని చెప్పింది. ఓర్ప వచ్చి ముద్దు పెట్టుకొని సరే అత్తయ్య అని వెళ్ళిపోయింది. రూతు వెళ్ళిందా? వెళ్ళలా. అత్త ఒంటరిదైపోయిందని చెప్పి అత్తకి తోడుగా ఉండాలని, అత్తను అత్తుకోవాలని అత్త దగ్గరికి వచ్చి అప్పుడు అంటుంది కదా ఈ మాటలు, రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు, నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసిస్తాను, నీ దేవుడే నా దేవుడు. మోయాబీయులు మెలితే అనే దేవతను కొలుస్తారు, మెలేకు దేవతను కొలుస్తారు. అయితే దేవతలు పూజించే అమ్మాయి, ఈ అమ్మాయి అసలు పూజారిలాగా ఉండేదంట, కన్యకలు పూజారులుగా ఉంటారంట. అయితే ఇప్పుడు చెప్తున్నా, మరి రూతుడికి అంత మంచి మనసు ఎలా వచ్చింది? దేవుడు తనలో ఉన్నాడు. ఎందుకంటే యెహోవా దేవుని గురించి వింటుంది ఇక్కడ కొడలుగా వచ్చిన దగ్గర నుంచి. అందుకే అత్త ఒంటరిదైపోవడం ఇష్టం లేక అత్తను హత్తుకోవాలని అనుకొని, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడని అంట. నిజంగా తను పూజించిన దేవుళ్ళందరినీ పక్కన పడేసి ఈనాడు తన అత్త కోసం అని తన జీవితాన్ని త్యాగం చేసి, చూసారా, మెలేకు దేవతను పారవేసి నిజమైన దేవుడి వైపు బెత్లెహేములోకి అడుగుపెట్టింది ఋతు అడుగుపెట్టినందుకు వ్యర్థమైపోవాలి. బోయేజుకు భార్య అయింది, యేసుక్రీస్తు వారి వంశావళిలోకి చేరిందండి. ఎంత గొప్ప సంగతి. అందుకే ఋతుమలాగా మనం కూడా ఎప్పుడు దేవుణ్ణి వెంబడించాలి, దిక్కులేని వారికి అండగా నిలబడాలి. మన సుఖాలు మన సంతోషాలు కాదు, ఎదుటి వారి గురించి ఆలోచించిన వారి గురించి దేవుడు ఆలోచిస్తాడని గుర్తుపెట్టుకోమని నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటారు.